అవుతున్నది కొంచెం అంటే క్లారిటీ తక్కువ ఉంది. ఓకే ఓకే చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం విజయోత్సవాలు పూర్తి చేసుకుంటుందని చెప్తా ఉన్నది. విజయోత్సవాలు చేసుకునేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి ఓ తెలంగాణ బిడ్డగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అబద్ధాల హామీలు మోసాలతోనే సంవత్సర కాలం గడిచింది తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదన్నది జగమెరిగినటువంటి సత్యం. ఈ ప్రభుత్వము మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ ఆడబిడ్డలను గౌరవిస్తా అని చెప్పి, తెలంగాణ ఆడబిడ్డలకు మర్యాద చేస్తుందని చెప్పి మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచే మార్గంలో ఈ సంవత్సర కాలం వీళ్ళ యొక్క పరిపాలన జరిగిందే తప్ప మహిళలను కూడా కూడా గౌరవించిన సందర్భాలు ఈ ప్రభుత్వంలో మనకు కనిపించలేదు. 2500 రూపాయల చొప్పున ప్రతి మహిళకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పినటువంటి యొక్క ప్రభుత్వం, అంటే అధికారంలోకి రాక చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళకు దాదాపుగా 27,500 దగ్గర 28,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. మరి విజయోత్సవ పండుగ ఏ విధంగా జరుపుకుంటుందో యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మహిళా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఆడబిడ్డల పెళ్లి కోసం 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ, ఎలక్షన్ల కంటే ముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తులం బంగారం కాదు కదా, ₹1 కూడా ఈ తెలంగాణ ఆడబిడ్డల పెళ్లి కానుకగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకు, యువతలకు, చదువుకునేటటువంటి ఆడబిడ్డలకు వాహనాలు, స్కూటీలు కొనిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం స్కూటీలు కొనించడం పక్కెడితే స్కూటీ టైర్లను కూడా ఏ కుటుంబానికి అందియలేదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను నట్టేట్ల ముంచింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో దళితులను నట్టేట్ల ముంచింది యొక్క ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విధవలు, వితంతువులు, వృద్ధులు, అనేక రకాల సంబంధించినటువంటి శరీర వైకల్యం ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆటో డ్రైవర్లను ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఆర్థిక భరోసా ఇస్తా అని చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 12,000 రూపాయలు పక్కన పెడితే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలాన్ని పండగ చేసుకుంటుందో ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సమస్యల గురించి మాట్లాడితే ఒక రోజుతో వచ్చే సమస్య కాదు ఇది. నిరుద్యోగులు నిమిషానికి, గంటకు వాళ్ళ యొక్క బాధలు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిరుద్యోగుల పక్షాన కూడా వాళ్ళకు వ్యతిరేక ధోరణిలో ప్రయాణం చేస్తా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇందిరమ్మ ఇండ్ల ఇస్తాం, లక్షల్లో ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు ఇస్తా అని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక, ఒక్క కందకందవి ఓ పునాది రాయేసినటువంటి పాపాల యొక్క ప్రభుత్వం పోలేదు. ఏ విధంగా సంవత్సర కాలాన్ని విజయోత్సవ పండుగ ఈ ప్రభుత్వం జరుపుకుంటుందో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎస్సీ ఎస్టీల జీవితాలను అయితే అగమ్య గోచరంగా తయారు చేసింది యొక్క ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ అమలు చేయడంలో 1% కూడా ఈ ప్రభుత్వం ముందడుగు వేయకుండా విజయోత్సవ పండుగలు జరుపుకుంటా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీది మోసాల ప్రభుత్వం, మీది అబద్ధాల ప్రభుత్వం. మీరు అబద్ధాలు చెప్పారు, తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను మోసాలు చేశారు కాబట్టి మీది మోసాల ప్రభుత్వంగా మోసాలలో మీరు విజయం సాధించారని చెప్పేసి విజయోత్సవాలు చేసుకోవాలి తప్ప తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఏం జరగలేదు కాబట్టి మీరు విజయోత్సవ పండుగలు, విజయోత్సవ ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి అర్హత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే వెంకటస్వామి గారు చెప్పండి. ఒక ఫ్రీ బస్సు రుణమాఫీ